ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఎస్తేరు వస్తీకి బదులుగా రాణిగా ఎంచబడిందండి. వస్తీ ఎందుకు తృణీకరించబడింది రాణిగా అంటే అహంకారము, గర్వము. కానీ ఎస్తేరు ఎందుకు హెచ్చించబడింది రాణిగా అంటే ఆమెలో తగ్గింపు ఉంది, నెమ్మది కలిగిన స్త్రీగా మనం చూడొచ్చు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారో తెలుసా? నీ యొక్క తగ్గింపును దేవుడు చూశాడు, నీ వినయాన్ని దేవుడు చూశాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా నీ మీద మాటలు వేస్తూ ఉన్నా నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావో, ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నావో నిన్ను చూచిన దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఆమెన్. ఎంతమంది ఎలా ఉన్నా సరే నీకు రావలసిన ఆశీర్వాదము యేసు నామములో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఇక్కడ ఒక మాట చూస్తే కన్యకలందరికంటే కూడా ఆమె ఆ రాజు కంట దయ కలిగిందంట. ఈమె మీద కన్యకలు అనేక మంది ఉన్నారంట, కానీ ఎస్తేరు మీదే రాజుకు దయ కలిగిందంట. ఎలా కలిగింది ఇది? ఎందుకంటే మొదట దేవాతి దేవుని కనికరము ఎస్తేరు మీద ఉంది. అందుకనే ఎంతమంది ఉన్నా సరే ఎస్తేరు మాత్రమే రాణి అయ్యింది. ఈరోజు నువ్వు దేవుని కనికరాన్ని పొందుకున్నావు, నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీకు రావలసిన ఉద్యోగం నీకే వస్తుంది, నీకు రావలసిన ఆశీర్వాదం నీ వద్దకే వస్తుంది. నువ్వు ఏమాత్రము కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఎస్తేరండి మొర్దెకైకి లోబడిందండి. ఆమె ఏ విధంగా అయితే ఒకప్పుడు అతనికి లోబడిందో ఆమె రాణి అయిన తర్వాత కూడా అలాగే లోబడిందండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పుడు నువ్వు దేవునికి ఎలా అయితే లోబడి జీవిస్తున్నావో, ఇదిగో దేవుడు ఉన్నతమైన దినాలు నీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగము, ఉన్నతమైన వ్యాపార అభివృద్ధి, ఉన్నతమైన స్థానము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ముందుగా చెప్తున్నాను, నువ్వు అప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు అంతకంతకు కూడా వర్ధిల్లుతావు. ఆమెన్. ఆనాడు ఎస్తేరు అంత దీవించబడిందంటే, ఎస్తేరు అంత దయ పొందుకుందంటే, ఎస్తేరు యూదులందరినీ కాపాడగలిగిందంటే ఆమె దేవునికి లోబడింది, ఉపవాసం ఉండి ప్రార్థించింది, ప్రతి కష్టములో ఆమె ఆయన మీద ఆధారపడింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రతి విషయములో కూడా నీవు కూడా దేవుని మీద ఆధారపడు. ఒక సమస్య వచ్చిందా భయపడొద్దు, ఉపవాసం ఉండి ప్రార్థించు. ఒక కష్టం వచ్చిందా ఆ కష్టానికి లొంగిపోవద్దు, దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతికినట్టయితే ఖచ్చితంగా దీవెన పొందుకుంటావు. ఆనాడు ఎస్తేరు ఆ రాజు యొక్క దయ పొందుకుని ఎలాగునైతే రాణిగా స్థిరపరచబడిందో, ఈరోజు నీ జీవితంలో కూడా నీ క్రియలను చూచిన దేవుడు, నీ నెమ్మది చూచిన దేవుడు, నీ నీతిని చూచిన దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. ఇంకను నువ్వు అభివృద్ధి పొంది ఫలించబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.